కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ ఈజ్ అ బ్రాహ్మణ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడు గారు బ్రదర్ అనిల్ కుమార్ ఈజ్ అ బ్రాహ్మణ్. ఆయన సర్టిఫికేట్లో బీసీ ఉందా బ్రాహ్మణ్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. అదే చెప్తున్నా నేను. క్రిస్టియన్ కానీ అయ్యుంటే ఆయన సర్టిఫికేట్లో బీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ కింద కానీ అయ్యుంటే అతని సర్టిఫికేట్లో బీసీ ఉందా బ్రాహ్మణ ఉందా నియోగుల వైదికుల అని చెప్పి ఉంటుంది. అది చూసుకోండి. తర్వాత మీకు వరప్రసాద్ రెడ్డి అని చెప్పి ఇంకో ఆయన ఉంటాడు మీకు. విజయప్రసాద్ రెడ్డి వరప్రసాద్ రెడ్డి విజయప్రసాద్ రెడ్డి. రెడ్డి అని తోక ఎందుకు తగిలించుకున్నాడు? ఎందుకుంది? క్రిస్టియన్ పాస్టరు అవునా లేదా? రెడ్డి తోక ఎందుకండి నాకు తెలియగలుగుతాను. క్రిస్టియన్ కదా, రెడ్డి అనేది హిందూ అనేది బాగా తెలుస్తుంది. రెడ్డి వై ఉంటే దాని మీనింగ్ ఏమవుతుందంటే నేను రెడ్డిని, నేను బయట రెడ్డిగా బతుకుతాను, చర్చిలో మాత్రం క్రిస్టియన్గా చెప్పుకుంటాను అనేదానికా? అది తప్పు. మీరు ట్రూ క్రిస్టియన్గానైతే, ట్రూ క్రిస్టియన్ మీరు జీవము గల దేవుణ్ణి నమ్మే పని అయితే, జీసస్ని మీరు ప్రభువుగా కొలిచే పని అయితే, మీరు సర్టిఫికేట్లో కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అని కానీ పెట్టుకొని బీసీఈ కింద కానీ కన్వర్ట్ అయ్యి దాని తర్వాత మీరు చర్చికి వస్తే నేను కూడా చర్చికి వస్తా. దేవుడి గురించి మాట్లాడితే నేను కూడా వింటా. ఏమంటారు? నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? కానీ మాదిగా మాల బలిజ నెక్స్ట్ వచ్చి రెడ్డి ఇది మన బ్రాహ్మణు ఇవన్నీ కూడా హిందూ కింద లెక్క. హిందూ కింద లెక్క అయినప్పుడు హిందువులతోనే ఉండాలి. వాళ్ళ సర్టిఫికేట్లు హిందూ అనే రాసి ఉంటుంది. ఆది ఆంధ్ర అని చెప్పి కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పి రాయరు. అది రాస్తే బీసీఈ కింద బ్యాక్వర్డ్ క్లాసులు ఈ కింద ట్రీట్ చేస్తారు. అదే ఎస్సీ ఎస్టీ అనుకోండి, ఎస్టీ ఉంటాడు ఒక అతను, మాదిగానో ఎరుకలో ఏదో ఉంటుంది, అతను జనరల్గా క్రిస్టియన్ అయిపోతాడు. కానీ ఆయన సర్టిఫికేట్లో ఎస్టీ హిందూ అని రాసి ఉంటుంది. కానీ క్రిస్టియన్ ఆదివారం పూట అయితే క్రిస్టియన్ ఉంటాడు, ఇంట్లో క్రిస్టియను అది ఇది చేస్తాడు. స్కూల్లో కానీ ఆఫీసులో కానీ వర్క్ చేసుకునే పని అయితే రిజర్వేషన్ల కొరకు ఎస్టీ హిందూ అని ఉంటుంది. అది మోసం చేసినట్టు కదండి, నాకు తెలియగలుగుతాను. అవునా? అర్థమైంది కదా మీకు పాయింట్? సర్టిఫికేట్లో క్రిస్టియన్ అయి ఉండి ఐడి కార్డు మీకు ఫలానా చర్చికి మీరు వస్తున్నారు, ఎక్కడికి? గోస్పెల్కి వస్తున్నారా, పెంతకోస్తుకు వస్తున్నారా, దేనికి వస్తున్నారు మీరు? రామ్సా ఏదో ఒకటి, అది ఐడి కార్డు కానీ ఉంటే ట్రూ క్రిస్టియన్ కింద నేను ట్రీట్ చేస్తా. లేకపోతే దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. యుఎస్ఏలో కానీ, రష్యాలో కానీ, జర్మనీలో కానీ, మీ ఏరియాలో హెబ్రాలో కానీ ఎక్కడైనా చూసుకోండి, ట్రూ క్రిస్టియన్ అనేది చెప్పి ఉంటుంది. దే ఆర్ క్రిస్టియన్స్, ఫార్వర్డ్ క్యాస్ట్. అంతెందుకండి, మన కేరళ మీకు ఐడియా ఉందా? కేరళ ఐడియా ఉందా? కేరళలో మొత్తం క్రిస్టియన్స్ అందరూ కూడా ఫార్వర్డ్ క్యాస్ట్. అందువల్ల దే ఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ సర్టిఫికేట్స్. ఫార్వర్డ్ కాస్ట్లో ఉంటారు కేరళలో ఉండే వాళ్ళందరూ. దే ఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ సర్టిఫికేట్స్. రిజర్వేషన్ ఉండదు. కానీ మన ఆంధ్ర తెలంగాణ అలా కాదు. మనకేంటంటే కన్వర్టే కానీ అయితే మనము బీసీఈ కిందకు వస్తాం. బీసీఈ కానీ అంటే గవర్నమెంట్ నుంచి కొన్ని లబ్ధులు పోతాయి. రేషన్ కార్డుల దగ్గర నుంచి, మార్కుల దగ్గర నుంచి, సీట్ల దగ్గర నుంచి, ఉద్యోగాల వరకు పోతాయి. చెప్పండి. వాళ్ళకు కూడా ఇప్పుడు కేరళ వాళ్ళకు కూడా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత వాళ్ళ ఓట్లు కూడా తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా జనాభాలు లెక్కేస్తున్నారు కదా, మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ప్రభుత్వం నుంచి వచ్చే ఉంది. రిజర్వేషన్ ఉంది, క్రిస్టియన్స్కి లేదు. అక్కడ క్రిస్టియన్స్కి లేదు. క్రిస్టియన్స్ ఈజ్ ద ఫార్వర్డ్ క్యాస్ట్. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ ఉన్నారు కదా, ముస్లిమ్స్ ఫార్వర్డ్ క్యాస్ట్ అండి. ముస్లిమ్స్ ఫార్వర్డ్ క్యాస్ట్, అందువల్ల దే ఆర్ హ్యాపీ. కానీ కొందరు దూదేకులు అని రాసుకొని ఆ బీసీడీనో బీసీపీనో లేదా ఎస్సీ ఎస్టీ కిందకి వెళ్తారు. అది కన్వర్టెడు
ఆంధ్రాలో ఎక్కువ ఉంటారు ఆ విధంగా. అది తక్కువ, వాళ్ళు ముస్లిం అని చెప్పుకుంటారు బయట, కానీ దాంట్లో దూదేకుల అని ఉంటుంది. ఆ దూదేకుల అని ఉంటుంది. ఉర్దూ కూడా సరిగా రాదు, కానీ ముస్లిము, అర్థమైందా? అటువంటిది ఆ విధంగా పర్సంటేజు ముస్లిమ్స్లో చాలా తక్కువ ఉంటుంది. వేరే క్రిస్టియానిటీలో మాత్రం 98% మాల మాదిగ అంటే ఎస్సీ ఎస్టీలు హిందూ అని రాసుకొని క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. అది లెక్క నేను చెప్పే పాయింట్. మీరు రియల్గా ఇప్పుడు పగడాల ప్రవీణ్ అని ఉందండి. పగడాల అంటే ఏంటి? క్రిస్టియన్ నేమా అది? ఇంటి పేరా అది? వాళ్ళ మదర్ ఇంటి పేరా? వాళ్ళ ఫాదర్ ఇంటి పేరా? వాళ్ళ వైఫ్కి కూడా జెసికా పగడాలని పెట్టాడు. వాళ్ళ వైఫ్కి జెసికా పగడాలని పెట్టి వాళ్ళ కూతురు అడ్మిషన్ అప్పుడు వాళ్ళ అమ్మాయికి నాకు క్యాస్ట్ లేదు అని చెప్పాడు. జనరల్ క్యాస్ట్ రాయండి, ఐ హ్యావ్ నో క్యాస్ట్ అన్నాడు. వీళ్ళ ఫాదర్ ఏంటో ఆయనకి తెలుసు, వాళ్ళ మదర్ ఏంటో ఆయనకి తెలుసు. ఆయన ఇంటి పేరు పెట్టుకున్నాడు, వాళ్ళ భార్యకు కూడా ఇంటి పేరు తగిలిచ్చాడు. వాళ్ళ కూతురుకు మాత్రం నో క్యాస్ట్ అన్నాడు. మళ్ళీ సోకాల్డ్ మీరు అన్నట్టు బ్రహ్మాండమైన ప్రవీణ్ పగడాల బ్యూటిఫుల్ పాస్టరు, ఆయన దేవదూత అని చెప్పేస్తున్నారు మీరు. ఎక్కడ దేవదూత అండి? షుడ్ హ్యావ్ కామన్ సెన్స్ అనేది ఉండాలి. ట్రూ క్రిస్టియన్గానైతే కన్వర్టెడ్ క్రిస్టియన్ అని రాసుకోండి. సఫిక్స్ ప్రిఫిక్స్లు పెట్టుకొని మోసం చేయకూడదు జనాల్ని. రెడ్డి అని తగిలించుకోవడం ఏందండి? క్రిస్టియన్ నాకు తెలియగడుతున్నాను. ఆయన సర్టిఫికేట్లో మార్చుకోవాలి కదా. అదే మీరు ఎందుకు అపోజ్ చేయట్లేదు? మీరు అపోజ్ చేస్తే మిమ్మల్ని తిడతారని భయం, మీకు డబ్బులు రాదని భయం, మీరు పాస్టర్లకు జీతాలు ఎవరని భయం, లేదు మాకు పోస్ట్ పోతుందని భయం. ఇన్ని భయాలు ఉంటుంది మీకు. ఎస్, రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నాడండి అతను? నాకు తెలియగలుగుతాను. కొందరు చౌదరిని పెట్టుకుంటారు. చౌదరిని పెట్టుకొని క్రిస్టియానిటీ మాట్లాడేది అసలు సర్టిఫికేట్లో మార్చుకో. మనం దమ్ముంటే, దమ్ము ధైర్యం రెండుగానే ఉంటే సర్టిఫికేట్లో క్రిస్టియన్ కన్వర్టెడ్ క్రిస్టియన్ పెట్టుకోమని చెప్పండి. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకు వచ్చే పిల్లలు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ బీసీ కింద ఉంటారు. ఫార్వర్డ్ క్యాస్ట్లు ఎందుకు? ఎస్సీ ఎస్టీలు ఎందుకు? అది చాలా ఫండమెంటల్ మిస్టేక్. ఫస్ట్కు చూసేది ఏంటంటే, ఫస్ట్ హయ్యెస్ట్ క్యాస్ట్ మనకు ఉండేది బ్రాహ్మణ్స్. ఫస్ట్ లో క్యాస్ట్ అని ఫింగర్ పాయింట్ ఎందుకు చూపిస్తుందంటే, ఈజ్ ఇస్ ఎ కాజ్. లో క్యాస్ట్ని ఫింగర్ పాయింట్ ఎందుకు చూపిస్తుందంటే కాజ్ ఇదే. వాళ్ళకేమో ఎస్సీ ఎస్టీ అని హిందూ అని పెట్టుకుంటాడండి సర్టిఫికేట్లో, కానీ ఆదివారం పూట క్రిస్టియన్ అని చెప్పుకుంటాడండి. మేము క్రైస్తవులు, మాకు హెల్ప్ చేయండి, మైనారిటీ అని చెప్పి అనుకుంటారు. ఏంటి మైనారిటీ చేసేది? జనాభా పాపులేషన్ లెక్కల గణగణాలు చూస్తే అసలు క్రిస్టియన్లు లేరు ఇక్కడ. అంతా ఎస్సీ ఎస్టీ హిందువులు, బలిజీ హిందువులు, రెడ్డి హిందువులు ఉన్నారు. క్రిస్టియానిటీ లేదు అక్కడ. మేము క్రిస్టియన్లు అంతా ఎంతమంది ఉన్నారు? ఎక్కడుంది సర్టిఫికేట్లో? చర్చిలో ఉంటారు జనాభా, తినడానికి వినడానికి చెప్పుకోవడానికి. చర్చిలో ఉంటే మాకెందుకు? గవర్నమెంట్ లెక్కల్లో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారంటే ఫింగర్ టిప్స్లో ఉన్నారంతే. ఫింగర్ టిప్స్లో ఉన్నారు. అది అర్థమైంది మీకు? అదే ఫండమెంటల్ మిస్టేక్ అండి. దాన్ని సరిదిద్దండి ఫస్ట్. దాన్ని సరిదిద్దితే అన్నీ సర్దుకుంటుంది. అర్థమైందా? చెప్పండి, ఇంకా మీరు చెప్పండి, నేను వింటాను. అయితే ముందు అది కూడా వస్తుంది సార్. అది కూడా ముందు కాదండి, మీరే స్టెప్ తీసుకోండి. ముందేంది వెనకేంది? మీ చర్చికి మేము ఒక నిమిషం, మీ చర్చికి 200 మంది వస్తున్నప్పుడు 200 మంది అందరూ కూడా మనం కన్వర్టెడ్ క్రిస్టియన్ అవుతామండి, రియల్గా క్రిస్టియన్ అవుతాము. మనం గోడ మీద ఉండకూడదు. గోడ మీద ఉండి అటు హిందూలో పెళ్లి చేసుకోవడం, ఇటు హిందువుగా చలామణి అవ్వడం. అటు పండగ వస్తే పండగ చేసుకుంటారు, ఉగాది వస్తే చేసుకుంటారు, భోగి వస్తే చేసుకుంటారు. ఏ నిమ్మల పండగలు
నాకు భలే నవ్వు అది. మా ఇంటి పక్కన ఒకరు కన్వర్టుడు కాలేదు, చర్చికి వెళ్తాడు, భోగి పండుగ వచ్చింది అనుకోండి భోగి చేసుకుంటాడు, డిసెంబర్ 25 ఆ పండుగ చేసుకుంటాడు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు రావాలి, లేకపోతే ఎక్కువ కులస్తులు మన దగ్గరకు రానియరు, మనం డెవలప్ చేయరు. అదే చెప్తున్నాను మీకు. మీకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు మాత్రమే క్రిస్టియన్ కింద చలామణి అవుతారు. ఇప్పుడు మనిషిని మంచిగా చేసి వాళ్ళు కూడా దగ్గరికి తీసి డెవలప్ చేయొచ్చు కదా. అందుకే కదా క్రిస్టియన్లో చేరిపోతారు వీళ్ళు. మీకు డెవలప్ ఇప్పుడు డబ్బు ఉంటే ఎవడైనా డెవలప్ అండి. ఇప్పుడు నయనతార క్రిస్టియన్, నయనతార సినిమా యాక్ట్రెస్ క్రిస్టియన్, సమంత రూత్ ప్రభు క్రిస్టియన్. దగ్గరకి ఎందుకు చేర్చేది? ఆ పెళ్లి చేసుకోమంటే 100 మంది పరిగిస్తారు ఆ అమ్మాయిని. డబ్బు ఉంటే కదా, డబ్బు ఉంటే దగ్గరకే చేర్చేది. నేము ఫేము మనీ గుర్తుపెట్టుకోండి. అంతేగాని క్యాస్ట్లు అవన్నీ పనికిరావు. క్యాస్ట్లో నయనతార క్రిస్టియన్, అర్థమైందా? సమంత సినిమా యాక్ట్రెస్ క్రిస్టియన్. మీరు ట్రూగా చెప్పాలంటే మాదిగా, ట్రూగా చెప్పాలంటే మాదిగా లో క్యాడరు, డబ్బులుంది, సినిమా యాక్టర్స్ బ్రహ్మాండంగా ఉంటారు, చూసుకుంటారు, అందరూ పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మనమే పరిగిస్తాం సినిమాకి. ముసలోడు కూడా 70 ఏళ్ళ ముసలోడు కూడా సమంతాన్ని చూడడానికి వెళ్తాడు. అప్పుడు క్రిస్టియను SC ST అని చెప్పి రాదు కదా మైండ్లోకి. డబ్బు ఉండాలి, అంతేగాని క్యాస్ట్ అనేది ఒక పక్కన పెట్టేయండి. క్యాస్ట్ ఈజ్ జీరో. ఈ వర్ణ వ్యవస్థ అనేది మనుషుల్లో విభేదాన్ని తెచ్చింది కదా. ఏది అర్థం కావట్లా. వర్ణ వ్యవస్థ కేటగిరీ కంపల్సరీ అండి. ఎందుకంటే ఒకప్పుడు కింగులు ఉండేవాళ్ళు, కింగులకి అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు, అసిస్టెంట్స్ వచ్చి ఏదైనా పని చెప్తే పని చేసేవాళ్ళు. ఈ విధంగా పనిచేసే వాళ్ళ కింద ఇంకా లో కేటగిరీ ఉండేవాళ్ళు. అందువల్ల ఎవరెవరైతే వృత్తిరీత్యాగా పనిచేసేవాళ్ళో వాళ్ళకి ఆ క్యాస్ట్ అని తగిలించారు ట్యాగ్, అంతే. ఆ ట్యాగ్ అనేది ఎప్పుడు పోద్ది? ఇప్పుడు అందరు గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసిన తర్వాత అందరూ ఆ ట్యాగులు కొనిపోయినాయి. కొందరు చెప్పు కుట్టేవాడు ఇప్పుడు కూడా చెప్పులు కుడుతూనే ఉంటాడు, కటింగ్ చేసేవాడు ఇప్పుడు కూడా కటింగ్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ కొడుకు మా పెద్దోడు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు, ఆ కేటగిరీ మర్చిపోతారు. ఒక మాట చెప్పండి. మీకు తెలిసే ఉంటుంది, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడతాడు కదా, అర్జున శూద్రుడు వైశ్యులు అని చెప్పేసి ఆయన ప్రజల్లోనే వేరుగా వీళ్ళ కింద ఉండాలి, వీళ్ళ కింద ఉండాలి, వీళ్ళకి పనులు చేసి పెట్టాలని చెప్పేసి వర్ణ వ్యవస్థ అట్లా చేసేది కదా మరి కృష్ణుడు. రైట్ యు ఆర్ రైట్. కానీ శ్రీకృష్ణుడు, ఒక్క నిమిషం అండి, శ్రీకృష్ణుడు క్యాస్ట్ తెలుసా మీకు? పురాణాల ప్రకారం యాదవులు. అతను నాన్ వెజిటేరియన్ తింటాడా, వెజిటేరియన్ తింటాడా? నాన్ వెజిటేరియన్, మాంసాహార్య శాకాహార్య? ఇంక చింతకాయ అదేంటండి, ఆ దేవుడు పట్టుకొని మాంసాహారి అంటే ఏమంటున్నారు మీరు? ఇవన్నీ కథలు, ఇవన్నీ కథలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చెప్పండి. నేను ఒక పాయింట్ అడిగాను. ఇప్పుడు ఆయన దేవుడు అయితే అందరినీ పుట్టించింది ఆయనే అయితే ఈ మనుషుల్లోనే వ్యత్యాసాన్ని స్టెప్ బై స్టెప్ శూద్రులు, వైశ్యులు, తర్వాత వీళ్ళు చండాలు అని ఇలా వ్యత్యాసాన్ని ఇలా ఎందుకు మనుషుల్లోనే ఇట్లా విడదీయటం అనేది చేశాడు? అందరూ సమానంగా వచ్చొచ్చు కదా. అవన్నీ విడదీయడం అని ఎవరు చేయలే. అందరూ సమానం చేస్తే అందరూ కింగులైతే సేనాధిపతులు ఎవరుంటారండి? అందరూ సేనాధిపతులైతే భటులు ఎవరుంటారండి? అందరూ డ్రెస్ వేసుకుంటే బట్టలు ఎవరు నేస్తారు? సార్ ఒక మాట చెప్తాను, నీకు 2 మగపిల్లలు ఉన్నారు సార్. 2 మగపిల్లలు మీరు సమానంగా చూస్తారా, లేకపోతే ఒకరిని ఒక విధంగా చూసి 2 మంది ఒక విధంగా చూస్తారా? ఇద్దరిని సమానంగానే చూస్తారు. కానీ అతను తెలియని బట్టి అతను IAS అవ్వచ్చు, ఇంకొకడు పోలీస్ అవ్వచ్చు. ఇప్పుడు అంటే చదువును బట్టి తర్వాత అంతే. చదువు, తెలివితేటలు, సంపాదన, ఈ 3 మనకు కావాల్సింది. ఎంత చదివాడు, ఏ డిగ్రీ చదివాడు,
ఎంత సంపాదిస్తున్నాడు అనేది ఒకటి, ఎంత తెలివి ఉంది అనేది రెండోది. సరే సార్, ఇది మనుషుల లెక్కలు. అవును. మరి మనుషుడు ఒకే స్వభావం కలిగి ఉన్నాడు, దేవుడు ఒకే స్వభావం కలిగి ఉన్నాడుగా. దేవుడికి స్వభావం అనేది లేదండి, ఉండదు. దేవుడికి స్వభావం అనేది ఉండదు. నేను ఇందాకే మీ విజయప్రసాద్ రెడ్డితో మాట్లాడాను. మాట చెప్తానండి, ఆ, దేవుడి స్వభావం అంటే లేదు అని అంటారు కదా. లేదు, ఉండదు. ఉండదు అంటారు కదా. ఇప్పుడు మనం చూస్తుండగా ఇప్పుడు ఒక తండ్రి ఇద్దరు బిడ్డల్ని వేరు వేరుగా చూస్తున్నాడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ప్రేమించట్లేదు, ఒకరిని ఎక్కువగా చూస్తున్నాడు, ఒకరు తక్కువగా చూస్తున్నాడు. అయితే ఇప్పుడు అక్కడ కృష్ణుడు కూడా అర్జునుడితో చెప్తాడు కదా, ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అని చెప్పేసి. అక్కడ ఇంకొకటైతే అసలు పాదాల నుంచి వచ్చాడని చెప్పేసి, ఒకటైతే తొడల నుంచి వచ్చేసాడని చెప్పేసి, ఇంకొకటైతే భుజాల నుంచి వచ్చాడని చెప్పేసి, ఇంకొకటైతే తల నుంచి వచ్చాడని చెప్పేసి, ఇలా వ్యత్యాసంగా చూపుతున్నాడు కదా. అవన్నీ ఒక మాట, అవన్నీ రాసింది ఎవరు, ఏ టైంలో రాసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఏ రామాయణమైనా, ఒక నిమిషం, ఏ రామాయణమైనా, ఏ మహాభారతమైనా, ఏ పురాణమైనా ఒక హీరో, ఒక హీరోయిన్ను, ఒక విలను, ఒక కింగ్డము, ఒక రాజ్యం, ఒక వారు, ఒక యుద్ధము, ఈ 5 పాయింట్లు ఉంటుందండి. 5 పాయింట్లు ఉంటేనే ఒక కథ స్టార్టింగు, కథ ఎండింగు. నేను చెప్పింది ఏదైనా కథలే అండి బాబు, ఏదైనా కథలే. మనకు నిజాలు తెలియదు కాబట్టి రకరకాలుగా కథలు ఊహించుకొని చెప్పుకోవడమే. జీసస్ ప్రభు మేఘాల మీద వస్తాడు, వచ్చి మనకి రక్తం చిందిస్తాడు అనేది ఒక కథ. హనుమంతుడు ఒక రాయిని తీసి శ్రీలంకకు ఎగిరెళ్ళిపోయాడు అనేది ఒక కథ. అవన్నీ కథలే. అంటే నిజాలు తెలియదు ఎవరికి, సృష్టి ఎలా వచ్చిందో తెలియదు, సృష్టి ఎక్కడ అంతమవుతుందో తెలియదు. అందువలన రకరకాలుగా ఊహించుకున్నాడు. వాళ్ళ బ్రెయిన్ వాళ్ళది ఊహించుకుంటారు, రాసుకుంటారు, పోతూ ఉంటారు. అది కామన్. అది చెప్పండి. అన్ని కథలే కదండి, ఏది నిజం, ఏమున్నాయి నిజాలు, ఏమున్నాయి? మరి భగవద్గీత కూడా రామాయణం కూడా కథే కదా నేను చెప్తున్నాను. భగవద్గీత రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇది చెప్తాడు భగవద్గీత. అది చెప్పినప్పుడు ఎవరు టేప్ రికార్డు పెట్టి చేశారు, రికార్డ్ చేసుకున్నారా? అప్పుడు టేప్ రికార్డు ఉన్నదా? రికార్డు చేస్తారా? ఎవరు రాశారు? ఎలా ఉంటుందండి నాకు తెలియగొడుతాను. అభిమన్యుడు వాళ్ళ అమ్మ పొట్టలో నిలబడుకొని కూర్చొని మొత్తం విన్నాడు. ఒక పోయేది పద్మవ్యూహం ఛేదించడానికి వెళ్ళేది మొత్తం విన్నాడు. అది అప్పుడు విని తర్వాత 17-18 సంవత్సరాల తర్వాత ఫైటింగ్కి వెళ్ళాడు. అది కథ కాకుండా ఇంకేమొస్తుందండి? అది కథలు కాక ఇంకేమొస్తుంది? సముద్రాన్ని చీల్చి ఒక 100 మందిని కాపాడాడు. కథ కాక ఏమొస్తుంది? సముద్రాన్ని చీల్స్తాడు ఎవడైనా? సముద్రం ఓ అంటే చీలిపోద్దా? సముద్రం దారిస్తుందా? హనుమంతుడికి తోకుంది, ఆ జీవరూపం లేదే. నిజంగా హనుమంతుడుగాని ఉంటే ఇప్పుడు కూడా ఉండాలి కదా హనుమంతుడు. లేరు కదా. అంటే దాని మీనింగ్ ఏంది? ఆ జీవరాశులు అంతమైపోయినాయా? అవన్నీ కథలే. అదే చెప్పేది. ఊహకు అందని విషయాన్ని మీరు ఓన్గా ఎక్కడో వేసి రాసుకుంటారు. సైతాన్ లేదు, దేవుడు లేడు. సైతాన్ వచ్చి నాకు కల్లో చెప్పాడు, నేను మారిపోయాను. దేవుడు వచ్చి లైటింగ్ వచ్చింది, నైట్లో మాట్లాడాడు, నేను మద్యం తాగుతాను, సిగరెట్లు తాగుతాను, వ్యభిచారం చేస్తాను నిన్నటి వరకు. నైట్ వచ్చి నాకు దేవుడు కనపడ్డాడు, ఒక లైటుగా నాకు ఇచ్చాడని చెప్పి ఈరోజు మానేశారు అని చెప్తారు. అవన్నీ నిజాలా? ఇప్పుడు అవి ఓకే కానప్పుడు అంతే. రామాయణంలో దశరథ మహారాజుకి 3 భార్యలు ఉంటారు సార్. ఇప్పుడు రాముడి తల్లి పేరేం పేరు? రాముడి ఉంది, చెప్పండి. ఏం పేరు?
ఏదో కైకే ఏదో ఉంది కదా, కైకే కాదు ఇంకొక ఆమె పేరు కైకే కౌసల్య. కౌశల్య రాముడు తల్లి పేరు. ఓకే. అయితే దశరథ మహారాజుకి వారి ముగ్గురు భార్యలు ఉన్నా సరే వారికి పిల్లలు సంతానం కలగనప్పుడు ఒక ఋషి వచ్చి ఒకటి చెప్తాడు, మీరు యజ్ఞ యోగం చేయాలి, పాయసం ఇవ్వగానే పాయసం వల్ల రాముడు పుడతాడు. పాయసం వల్ల రాముడు పుట్టేది నాకు అర్థం కావట్లేదు. అది నిజమే మీరు అన్నట్టు, పాయసం వల్ల రాముడు. మరియాకి ఎలా పుట్టారండి ఈ జీసస్? మాట చెప్పలేదు సార్. అది మరియాకి ఎలా పుట్టారు జీసస్?